91వ కీర్తన 3వ వచనం 4వ వచనం చదువుకుందాం. వేటకాని ఉరి, ఏటాట వేటకాని ఉరి. సైతాను ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుతూ ఉంటాడు. ఏ ఇంటిలో ప్రార్థన ఉండదు, ఏ ఇంటిలో భక్తి ఉండదు, ఏ ఇంటిలో దేవుని సన్నిధి ఉండదు, ఏ ఇంటిలో దేవుని గురించేటువంటి విశ్వాసం ఉండదు, ఆ ఇంట్లో ఎప్పుడు కూడా కలవరము, దిగులు, అనేకమైన అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. నాశనకరమైన తెగులు. చూడండి, వేటకాన్ని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఎప్పుడు విడిపిస్తారంటే బైబిల్ చెప్తుంది కదా, దేవుణ్ణి ప్రేమించాలి, సన్నిధిలో ప్రార్థించాలి. చాలా తెగుళ్ళు, చాలా రోగాలు, చాలా వైరస్లు మన గృహాల్లో ఏలుబడి చేస్తూ ఉంటాయి. దావీదు అనేకమైనటువంటి బలులు ఇచ్చాడు దేవునికి. బలి అనగా ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి. పూర్వకాలంలో గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఆవులు బలిచ్చేవాళ్ళు. అది ప్రార్థనకు సాదృశ్యం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, వేటకాని ఊరిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. గట్టిగా చెప్దాం. పిల్లలు అనారోగ్యంగా ఉన్నారా? భర్త అనారోగ్యంగా ఉన్నాడా? భార్య అనారోగ్యంగా ఉందా? కుటుంబంలో విడుదల కలగాలంటే ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. వేటకాని ఊరి అపవాది అనేక రీతులుగా కుటుంబాలను యేసయ్యలో నుండి, విశ్వాసముల నుండి తొలగించి అసలు దేవుడు లేకుండా చేయాలని చూస్తూ ఉంటాడు. చాలామంది కూడా యేసు ప్రభుని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రోగం తగ్గలేదని, సమస్యలు పోలేదని, కష్టాలు పోలేదని. చాలామంది కూడా దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు ఎంతోమంది లేకపోలేదు. కానీ దేవుని బిడ్డలముగా మనం ఏం నేర్చుకోవాలంటే, మన దేవుడు శక్తిగల దేవుడని నమ్మాలి. తర్వాత 4వ వచనంలో ఏమన్నాడంటే, 91వ కీర్తన 4వ వచనంలో చదవండి. కీర్తనలు 91:4. ఆయన యేసయ్య రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద ఆశ్రయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉంది, ఆయన రెక్కల కింద మనకు క్షేమం ఉంది. కోడి తన పిల్లలను ఏ విధంగా అయితే శత్రువు నుండి, ఎలాగైతే తన బిడ్డలను, తన పిల్లలను రెక్కల చాటున కాపాడుతుందో, యేసయ్యలో విశ్వాసం ఉంచిన తన బిడ్డలను కూడా అపాయము రాకుండా, వ్యాధులు రాకుండా, కీడు రాకుండా, సమస్యలు రాకుండా దేవుడు కాపాడగలిగే శక్తిగల దేవుడు ఆయన. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉన్నది. నమ్మే వాళ్ళు సరిగట్టుకెళ్ళి చెప్పండి. ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉన్నది, ఆయన రెక్కల కింద విడుదల ఉన్నది, ఆయన రెక్కల కింద క్షేమం ఉన్నది, ఆయన రెక్కల కింద పాప క్షమాపణ ఉన్నది, ఆయన రెక్కల కింద స్వస్థత శీఘ్రముగా దొరుకును. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చాలా మంది గృహాల్లో చిన్న చిన్న పిల్లలు ఏడుస్తూ చాలా రోగాలతో చనిపోతున్నారు ఉన్నారు. ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నాశనకరమైన తెగులు రాకుండా, అంటే మనలను నాశనం చేసే రోగాలు, నాశనం చేసే జబ్బులు, నాశనం చేసేటువంటి ఆ యొక్క దురాత్మల నుంచి దేవుడు విడిపిస్తాడు. దావీదు బలిపీఠం కట్టి బలులు అర్పిస్తాడు. ఎందుకంటే ఆ మాట చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. 2 సమూయేలు గ్రంథంలో లాస్ట్ అధ్యాయం చివరి మాట. సమూయేలు 2వ గ్రంథంలో దేవుడు మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు. కొరతలుండవు యేసయ్య దగ్గర. యేసయ్య మాట ఇందాక మాట్లాడాడు కదా ప్రభు, సముద్రంలో చేపలు అయిపోతున్నాయా, గొర్రెల మేకలు అయిపోతున్నాయా? ఎన్ని గొర్రెలు తిన్నారు, ఎన్ని మేకలు తిన్నారు, ఎన్ని పశువులు తిన్నారు, ఎన్ని చేపలు తిన్నారు, వస్తూనే ఉన్నాయి. యేసయ్య ఆశీర్వాదం కొరతలు ఉండవు, సమృద్ధిగా దీవిస్తాడు. కొరతలోనే, కొదువులోనే సమృద్ధినిచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి మాట, 2 సమూయేలు గ్రంథము చివరి అధ్యాయము చివరి మాట. దావీదు యేసయ్య నామమున ఒక బలిపీఠము కట్టాడు. మీకు బలిపీఠం అంటే ఏంటి? బలిచ్చే స్థలం, వధించే స్థలం.
మనం ఏం చేయాలి ఇప్పుడు? ప్రార్థన అనే బలిపీఠాలు మన గృహాలు కట్టాలి. దావీదు ఒక బలిపీఠం కట్టి ఏం చేశాడు? అనేకమైన బలులు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆ దేశంలో ఒక తెగులు వచ్చింది, చిన్న అవిధేయత. చాలా మందికి రోగాలు వస్తూ ఉంటాయి, తగ్గవు. కోపము నష్టం తీసుకొస్తుంది మనకి. కోపంతో ఉండే భార్య కానీ, కోపంతో ఉండే భర్త కానీ, బైబిల్ చెప్తుంది కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టు. అదేమైతే విడిచిపెట్టకపోతే అది కీడికే మూలం. హృదయంలో చాలామంది కోపం, ఆ కోపము కుటుంబాలకు రోగాలు తీసుకొస్తుంది. చాలామంది కోపంతో ఒత్తిడితో చచ్చిపోతున్నారు. ఎంత ఒత్తిడి అంటే అసలు ఆ ఒత్తిడిని భరించలేనటువంటి పరిస్థితిలో ఉండి మెదడులో ఉన్న నరాలన్నీ కూడా చిట్లిపోయి పెరాలసిస్ వచ్చి, పక్షవాతం వచ్చి, కాలు చేపడిపోయి, హార్ట్ గుండెపోటు వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బైబిల్ చెప్తుంది కదా, మనము దేవుని సన్నిధిలో గనుక దేవునితో సమాధాన పడితే, నేను పాపం చేశాను, ఆ పాపం మనిషికి రోగం తీసుకొస్తుంది. పాపాన్ని ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి. పిల్లలకి రోగాలు వస్తున్నాయి, తల్లిదండ్రులకు రోగాలు వస్తున్నాయి. జబ్బులన్నిటిలోంచి మనం విడుదల పొందాలంటే ఒకే ఒక మార్గం, మన ఇంటిలో యేసులో ప్రార్థన చేయాలి. దావీదు దేశము కొరకు ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు. ఆ తెగులు ఏమైంది? తెగులు ఆగి దేవుని ప్రజలను విడిచిపోయిను. దేశంలో ఎన్ని తెగులు ఉన్నాయి, గ్రామంలో ఎన్ని తెగులు ఉన్నాయి. చేతబడి మంత్రాలు, అనేకమైన దురాత్మలు, చీకటి పిశాసులు, రాత్రిపూట నిద్ర పడుకున్నప్పుడు ఒంటి మీదికి రావటం, లేపుకొని వెళ్ళటం, కళ్ళలోనే ఎవరో తీసుకెళ్ళిపోతారని చెప్పేసి దాని నిద్రలోనే బయటకు వచ్చే పరిస్థితులు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి తెగుళ్ళు మన పిల్లల పైన, మన కుటుంబాల పైన ఆ తెగులు ఆగిపోవాలంటే ఒకే ఒక మార్గము, యేసయ్య సన్నిధిలో మీరు మీ పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన చేసినప్పుడు తెగులు ఆగిపోయింది, ఇశ్రాయేలును విడిచిపోయింది. మీరు కూడా ప్రార్థన చేయటం మానకండి. చక్కటి ఇల్లు ఇచ్చాడు, ఇల్లు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మాకు మంచి ఇల్లు ఉంటే బాగుంటుంది దగ్గర ప్రార్థన చేసుకుంటాం. ఇస్సాకు ఎక్కడ ప్రార్థన చేశాడు? పొలంలో ప్రార్థన చేశాడు. అనేక భక్తులు రాళ్ళల్లో, ఇసుకలలో, కొండలలో, గుట్ల పైన, గుహలలో జ్వరబడి చెట్లపైకి ఎక్కి ప్రార్థన చేసిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. మంచి ఇల్లు ఇచ్చాను నీకేమ్మా, ఇల్లు మంచిదే కదా, అమ్మోళ్ళని ఒక దుప్పటి వేసుకొని సాపేసుకొని ప్రార్థన చేసుకోవచ్చు కదా. చేయరు. ఏం చేస్తాం మనం? పని 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 కదా. కాబట్టి మన ఇంట్లో తెగుళ్ళు ఆగిపోవాలంటే, వైరస్లు ఆగిపోవాలంటే, విడిచిపోవాలంటే, నాశనకరమైన తెగుల నుండి విడిపించాలంటే దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు సాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి స్వస్థపరచునుగాక.